అదేవిధంగా పాఠ్యపుస్తకాలలో కూడా జ్యోతిరావు పూలే దంపతుల యొక్క జీవిత చరిత్రని పొందపరచాలి. అదేవిధంగా ప్రతి విద్యాలయంలోనూ భారతదేశ మొదటి ఉపాధ్యాయురాలు అంటే దేశానికి మొట్టమొదటి ఉపాధ్యాయురాలని ఆమె జన్మదినాన్ని మహిళా ఉపాధ్యాయ దినంగా కూడా భారత ప్రభుత్వం ప్రకటించాలి. అదేవిధంగా ప్రభుత్వ అధికారులు ఎవరు జిల్లాలో ఎక్కడ కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రభుత్వ అధికారులు కానీ ఉపాధ్యాయులు కానీ ఎన్నో రకాల ఉపాధ్యాయులు ప్రభుత్వ ఉపాధ్యాయులు డిగ్రీ కాలేజీలు జూనియర్ కాలేజీలు ఇంటర్ కాలేజీలు ఉంటే ఎవ్వరు కూడా వాళ్ళ యొక్క జయంతులను చేసిన దాఖలాలలో లేవు. తర్వాత డోన్లో ఒరిస్సా రామకృష్ణ స్టేట్ వాల్మీకి ఫెడరేషన్ డైరెక్టర్ గారు జెడ్పీహెచ్ఎస్ బాలికల పాఠశాలలో తాను స్వచ్ఛందంగా విద్యార్థుల ఆధ్వర్యంలో ఆ కార్యక్రమం ఏర్పాటు చేసి ఆయన నివాళి అర్పించడం అనేది మంచి ఇది. అదేవిధంగా సంకల్ప రూరల్ డెవలప్మెంట్ సొసైటీ షేక్ షమీమ్ గారు ఆధ్వర్యంలో గర్ల్స్ స్కూల్లో శిలా విగ్రహాలకు వాళ్ళు కాశీ విగ్రహాలకు పూలమాలలు వేసి కేకులు కట్ చేసి ఘనమైన నివాళి అర్పించినందుకు మేము వారికి మా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ధన్యవాదాలు తెలియజేస్తూ మిగతా ప్రభుత్వ అధికారులు కానీ ఇంకోరు కానీ ఎవరు కూడా ఇది చేయలేదు. మధుశేఖర్ సామాజిక సంఘ సంస్కర్త అయినందుకు ఆయనకు యొక్క స్మృతి ఉన్నందుకు మేము ఆయనకు తర్వాత ఆయనకు సంబంధించిన వాళ్ళ నాయకులకు కూడా ఈ సందర్భంగా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మహనీయుల యొక్క చరిత్రను విద్యార్థులకు ప్రజలకు తెలియజేయాలి. అటువంటిది డోన్లో ఎంతోమంది ప్రజా సంఘాలు సామాజిక సేవా సంఘాలు ఎన్నో సంఘాలు ఉన్నా కూడా వాళ్ళంతా కూడా ఈ మహనీయులను విశ్వసించడం అనేది కొంతవరకు బాధాకరంగా అనిపిస్తూ ఈరోజు నకల్మిట శ్రీనివాసులు దేశానికి ఆదర్శమైన నకల్మిట శ్రీనివాసులు యొక్క జీవితము బీసీల కులాలకి అంకితం చేసి తన జీవితంతో పోరాటాలు కొనసాగించి ఒక పుస్తకాన్ని ఆయన విడుదల చేసి దాదాపు 1,00,000 పుస్తకాలను రాష్ట్ర వ్యాప్తంగా పంపిణీ చేయమని చెప్పి తెలియజేసినారు. అందులో భాగంగా డోన్ డిఎస్పీ శ్రీనివాసులు గారి ద్వారా ఆ యొక్క పుస్తకాన్ని ఆవిష్కరించడం జరిగింది. ఆ కార్యక్రమానికి డోన్ సర్కిల్ ఇన్స్పెక్టరు ఇంతియాజ్ బాషా, తర్వాత డోన్ పట్టణ ఇన్స్పెక్టరు రాకేష్, డోన్ రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ రాకేష్ గారు కూడా కార్యక్రమానికి హాజరు కావడం జరిగింది. కనుక రేపు 14వ తేదీ జరగబోయే బాబాసాహెబ్ అంబేద్కర్ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా చేయాలని చెప్పి సందర్భంగా జ్యోతిరావు పూలే కార్యక్రమాన్ని ఇది చేయలేకపోయినా బాగలేదు. మహనీయుడు భారత రాజ్యాంగ విధాత అంబేద్కర్ గారి యొక్క జన్మదినాన్ని అందరూ పార్టీలకు అతీతంగా కులమతాలకు అతీతంగా రాజకీయ పార్టీలకు అతీతంగా ఆయన జన్మదినాన్ని ఘనంగా జరపాలని చెప్పి జాతీయ బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యదర్శి ఏ నాగరాజు ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈరోజు భారతదేశంలో బీసీ కులాలకు ఉనికిడి ఉందంటే నకల్మిట శ్రీనివాసులే. ఆయన ప్రోత్సాహం చైతన్యం వల్ల దాదాపు 10,000 విగ్రహాలను రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆయన స్వచ్ఛందంగా చేయడం జరిగింది. ఎవరైనా విగ్రహాలు కావాలంటే ఆ విగ్రహాల కొరకు ఆయనకు సంప్రదిస్తే ఆయన విగ్రహాలే కాకుండా రమాదేవి విగ్రహము, సావిత్రిబాయి పూలే విగ్రహాలు, జ్యోతిరావు పూలే విగ్రహాలు కూడా ఇస్తామని తెలియజేసినారు. అదేవిధంగా మాకు ఆర్పీఐ పార్టీ విషనప్ప భూమా నాగన్న గారి సలహా మేరకు సంకల్ప రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో డాక్టరు గార్లపాటి మద్దిరెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆయన కూడా సహకారంతో డోన్లో రమాదేవి విగ్రహాన్ని కూడా తొందరలో ఏర్పాటు చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన మధుశేఖర్కి అలా శ్రీరాములకు మా బీసీ సంక్షేమ సంఘం ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం.